హరిత హైడ్రోజన్ దీంతో దేశంలోని ఎరువులు, రసాయనాలు, ఇనుము వంటి రంగాలకు ఇంధనాన్ని అందించవచ్చు. ఉద్గార రహిత ప్రయాణం సాగించవచ్చు. శిలాజ ఇంధనాలతో పోలిస్తే హరిత హైడ్రోజన్ చాలా మేలైంది. ప్రస్తుతం భారత్ 6.5 మిలియన్ మెట్రిక్ టన్నుల హైడ్రోజన్ను ఉత్పత్తి చేస్తుంది. మన దేశంలో హరిత హైడ్రోజన్ ప్రాముఖ్యత గురించి ప్రపంచ ఆర్థిక వేదిక తన నివేదిక వెల్లడించిన విషయాలేమిటో ఇప్పుడు చూద్దాం. భారత్ ప్రస్తుతం ఇంధన అవసరాల రీత్యా ప్రపంచంలోని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. దేశ ఇంధన అవసరాలు భారీగా పెరుగుతున్నాయి. 2030 కల్లా 35% ఇంధన అవసరం పెరగనుంది. 2022లో భారత్ ఇంధన దిగుమతి విలువ $185 బిలియన్ ఉంది. ప్రస్తుత సాంప్రదాయ పద్ధతుల్లోనే కొనసాగితే ఇది ఇంకా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో భారత్ లక్ష్యాలను చేరుకోవాలంటే హరిత హైడ్రోజన్ ఇంధనమే మార్గం. భారత్ జాతీయ హరిత హైడ్రోజన్ ఇంధన మిషన్ను ప్రారంభించింది. 2022 నుంచి 2030 మధ్య హైడ్రోజన్ ఉత్పత్తిని పెంచడానికి, వినియోగించడాన్ని ప్రోత్సహించడానికి $2.3 బిలియన్ కేటాయించాలని నిర్ణయించింది. ప్రస్తుతం భారత్ 6.5 మిలియన్ మెట్రిక్ టన్నుల హైడ్రోజన్ను ఉత్పత్తి చేస్తోంది. దీనిని అధికంగా క్రూడ్ ఆయిల్ శుద్ధి చేయడానికి, ఎరువుల తయారీకి వినియోగిస్తోంది. అయితే ప్రస్తుతం తయారవుతున్న హైడ్రోజన్ అంతా శిలా ఇంధనాల నుంచి తయారవుతున్నదే. ఇది కార్బన్ డయాక్సైడ్ వాయువును విడుదల చేస్తోంది. హైడ్రోజన్ మిషన్ ద్వారా 2030 నాటికి 5 MMTPA హరిత ఇంధనం తయారవుతుంది. అప్పటికి దేశంలో ఇంధన డిమాండ్ 11 MMTPA ఉంటుంది. దీనిని తయారు చేయాలంటే భారత్ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని భారీగా పెంచుకోవాల్సి ఉంది. అయితే దేశంలోని చాలా మంది ఇంధన ఉత్పత్తిదారులు వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు. ఇంధన ఉత్పత్తిదారులు 2027 నుంచి హరిత హైడ్రోజన్ ఇంధన ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉంది అని WEF నివేదిక వెల్లడించింది. హరిత హైడ్రోజన్తో భారత్లో ఎరువులు, రసాయనాలు, ఇనుము శుద్ధి వంటి రంగాలకు ఇంధనాన్ని అందించడమే కాకుండా ఉద్గారరహిత ప్రయాణం సాగించే వీలుందని ప్రపంచ ఆర్థిక వేదిక పేర్కొంది. శిలాజ ఇంధనాలతో పోలిస్తే ఇది ఎంతో మేలని తన నివేదికలో వెల్లడించింది. హరిత హైడ్రోజన్ అనేది భారత్కు విశ్వసనీయ ఇంధన మార్గంగా నిలవనుందని ప్రపంచ ఆర్థిక వేదిక నివేదిక వివరించింది. 2070 నాటికి ఉద్గారరహిత ప్రయాణానికి సహకరించనుందని తెలిపింది. బెయిన్ అండ్ కోతో కలిసి WEF ఈ నివేదికను తయారు చేసింది. 5 రంగాల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో హరిత హైడ్రోజన్ తయారీని వేగవంతం చేయవచ్చు.